మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఈ ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల్లో ఒక చర్చగా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన తాత రాజకీయ వారసత్వాన్ని కూడా పునికి పుచ్చుకోగలటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువకుడు. తన తాతకి మించి సినిమా ఇండస్ట్రీలో ఆదరణ సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నందమూరి తారక రామారావు గారి యొక్క వారసత్వాన్ని, ఆయన పేరు ప్రతిష్టల్ని నిలబెట్టగల ఏకైక ఆయన మనవడుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి క్రేజ్ అయితే ఉంది. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి మహానాడులోకి ఎందుకు ఆయన రాలేదు? మహానాడు కార్యక్రమానికి ఎందుకు రాలేదు? అందులోనూ ఉమ్మడి కడప జిల్లా వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుల కంచుకోట. వైఎస్ఆర్ కుటుంబం దాదాపు గత 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి కడప జిల్లాని ఏలుతూ ఉంది. అయితే అవన్నీ కూడా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటుంది. మరి ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ వారసత్వం వైఎస్ఆర్ వారసత్వం మీద పైచేయి సాధించింది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ప్రజల్లోకి వెళ్ళేది. ఎందుకంటే మరి అక్కడ వైఎస్ఆర్ కుటుంబం యొక్క క్రేజ్ని మరి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మాత్రమే ఆ క్రేజ్ని పూర్తిగా ఈయనవైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు రాలేదు? అయితే ఆయన పిలవలేదా? ఒకవేళ ఆయన ఆహ్వానించలేదా ఆ యొక్క మహానాడు కార్యక్రమానికి? అయితే ఎందుకు ఆహ్వానించారు? మొదటగా సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మహానాడు కార్యక్రమానికి వస్తారని అనుకున్నారు. అఫ్కోర్స్ చాలామంది ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు. సరే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, రాజకీయాల్లో లేని వారు కూడా వచ్చారు. ఉదాహరణగా చూస్తే మరి గత ఎన్నికల్లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి నందమూరి సుహాసిని గారు, మరి ఆవిడ 2018 ఆ సమయంలో మరి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆవిడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. మరి అలాంటి నందమూరి సుహాసిని గారిని మరి మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆవిడ సాక్షాత్తు మరి నందమూరి హరికృష్ణ గారి కుమార్తె. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నందమూరి హరికృష్ణ గారి కుమారుడే కదా. మరి ఆవిడని ఆహ్వానించి ఈయన ఎందుకు ఆహ్వానించలేదు? అంటే నందమూరి సుహాసిని గారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తే ఈయనే కావాలని రాలేదా? ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు? ఇవి రకరకాల ప్రశ్నలు మరి నందమూరి కుటుంబ అభిమానులు ఉత్పన్నమవుతా ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే మరి కేవలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళను, రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మరి సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి మహానాడుకి ఆహ్వానించినట్లయితే మరి నందమూరి సుహాసిని గారి కన్నా కూడా రాజకీయ అనుభవం మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది కదా. 2009లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారే కదా స్టార్ క్యాంపెయినర్. మరి రెండు తెలుగు రాష్ట్రాలు, మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాలు, అనేక ప్రాంతాలు జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగి పర్యటన చేసి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఒక జవసత్వాలు నింపి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు కదా. మరి అప్పుడే కదా జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ కూడా జరిగింది. మరి అలాంటి ఆయన చాలా యువకుడు, అప్పుడు ఆయన వయసు చాలా తక్కువ. మరి అలాంటి ఆ యువకుడు ఎప్పుడో 2009 అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితమే మరి ఆయన, అంటే అప్పుడు ఆయన వయసు కూడా దగ్గర మహా అయితే ఒక 25-26 సంవత్సరాలు ఉంటుంది. మరి 25-26 సంవత్సరాల వయసులో మరి అప్పటికే ఒక క్రేజ్ని, ఒక స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి ఈయన మరి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటన చేశాడు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసుడిగా ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మరి చంద్రబాబు నాయుడు గారికి దూరం అయ్యారు? మరి అతను కట్ చేస్తే అనేక సంఘటనలు జరిగాయి. మరి 2014 ఎన్నికల్లో ఈయన ఎక్కడ కనబడకపోవడం, అప్పుడు తెలుగుదేశం పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోరడం, పవన్ కళ్యాణ్ గారి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించి టీడీపీ బీజేపీ రెండు పార్టీల గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించడం. మరి అప్పుడు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించలేదు 2014 ఎన్నికల్లో. ఈ కట్ చేస్తే 2019 ఎన్నికలు, అప్పుడు కనిపించలేదు ఈయన. 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయనకు అత్యంత సన్నిధులు ఉన్నటువంటి కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణిని ఇష్టానుసారంగా దూషించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడా కూడా నోరు మెదిపి మాట్లాడలేదు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారి అభిమానుల్లో ఉంది, ఆయనలో ఉంది, నారా లోకేష్ గారిలో ఉంది. సో కాబట్టి ఈయన దూరం పెట్టారా? అంటే ఈయనేమి
ఓ వంశీని నానిని బూతులు తిట్టమని చెప్పడు. కానీ వాళ్ళు తిట్టినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఎందుకు లేదా? ఈయనే కదా కొడాల నాని గారికి 2004లో టికెట్ ఇప్పించింది. ఈయన నాన్నగారు నందమూరి హరికృష్ణ గారే కదా. వల్లభనేని వంశీ గారికి 2014లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో ఈయనే కదా కీలక పాత్ర పోషించారు. మరి అలాంటప్పుడు ఈయన ఎందుకు మాట్లాడలేకపోయారు? అఫ్కోర్స్ ఆ కుటుంబానికి మద్దతుగా ఒక మాట ఈయన మాట్లాడి ఉన్నట్లయితే ఈయనే కదా అసలు సిస్సలు తెలుగుదేశం వారసుడు, అసలు సిస్సలు నందమూరి వారసుడు ఈయనే కదా. అంటే ఈయన మాట్లాడలేకపోవటం ఈరోజు ఈయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మహా ఉంటే ఆయన వయసు 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు ఉంది. మహా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటానే రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈయనకి. ఎందుకంటే ఈయన సీనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ వారసుడు, ఆయన మనవడు ఈయన. నందమూరి హరికృష్ణ గారు కుమారుడు ఈయన. ఇప్పటికే తన తాతను మించిన స్టార్డమ్ సినిమా ఇండస్ట్రీలో తెచ్చుకున్నారు ఈయన. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు తన కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మరి ఎవరో ఎమ్మెల్యేలు మరి వైసీపీలో ఉండి దూషిస్తే ఈయన ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయాడు, ఈయన ఎందుకు నోరు మెదిపి మాట్లాడలేకపోయాడు అనేటువంటి ఒక ప్రశ్న తెలుగుదేశం శ్రేణుల్లో ఇప్పటికీ ఉంది. కాబట్టి ఈయన దూరం పెట్టారు వాళ్ళు. ఎందుకంటే 2009 ఎన్నికల సమయంలో చూస్తే అప్పటికి తెలుగుదేశం పార్టీ 2004లో ఓడిపోయింది, 2009లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనపడింది. ఎన్నికల ముందే అర్థమైపోయింది. అలాంటప్పుడు కూడా ఈయన చేతికి పార్టీ పగ్గాలు ఇస్తే మళ్ళీ తన తాత వారసత్వాన్ని, తన తాత రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తాడని చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు లేవు. ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఈయన రావట్లేదు అనేటువంటి అభిప్రాయం కొంతమంది సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడంతా పార్టీ పగ్గాలంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. నెక్స్ట్ నారా లోకేష్ గారి చేతిలోకి వెళ్ళే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి శేష జీవితం అనంతరం మళ్ళీ నారా లోకేష్ వర్సెస్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా అవుతుందేమో. అప్పుడు ఆ ఎపిసోడ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈయన ఎందుకు డుమ్మా కొట్టాడు మహానాడుకి, ఈయన ఎందుకు పిలవలేదు, ఈయన నిజంగా కావాలని పిలవలేదా, పిలవకపోతే ఇందాక మనం చెప్పిన రీజన్లు ఉన్నాయి, ఆ రీజన్ల వల్ల ఈయన పిలవలేదేమో. పిలిస్తే మళ్ళీ పార్టీ క్యాడర్లో కొంతమంది అసంతృప్తి వస్తుందేమో. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏనాడు బయటకు వచ్చి మాట్లాడి ఈయన ఎందుకు మహానాడులో పిలిచి పెద్ద కుర్చేసి కూర్చోబెట్టారు అని చెప్పేసి పార్టీ క్యాడర్ ఎవరన్నా మాట్లాడతారేమన్నటువంటి భయంతో పిలవలేదా? లేదంటే ఇప్పుడు ఈయన పిలిస్తే ఈయనకు ఒక క్రేజ్ వస్తుంది, జనాలు ఈయన చూసి చప్పట్లు ఈలలో కేరింతలు కొడతారు, సో భవిష్యత్తులో నారా లోకేష్ గారికి మొత్తం పార్టీ అప్పచెప్పబోతున్నాం, సో మళ్ళీ ఈయన వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పిలవలేదా? పోనీ అన్నీ మర్చిపోయి పోనీలే సీనియర్ ఎన్టీఆర్ గారు మనవడు కాబట్టి ఈయన పిలుద్దామని చెప్పి పిలిచినప్పటికీ కూడా ఈయన కావాలని రాలేదా? అంటే ఈయన కావాలని రాలేదంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు కనుక ఈయన వెళ్తే ఈయనే దగ్గరుండి ఈ మహానాడులో పార్టీ పగ్గాలు మొత్తం నారా లోకేష్కి అప్పచెప్పినట్టు అవుతుంది. ఆ రీజన్తో రాకపోయి ఉండొచ్చు. లేదా వచ్చినా కూడా పెద్దగా గౌరవం ఇవ్వరు, నేనేదో ఒక ప్రేక్షకుడి పాత్ర పోషించాలి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి, సో నేను రావటం వల్ల అనవసరంగా నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, నేను అలాగే ఉంటే ఏదో ఒక రోజు భవిష్యత్తులో నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి అవకాశం నాకు ఉంటుంది, ఇప్పుడు కనుక ఇక్కడికి వచ్చి కనుక దగ్గరుండి నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి నేను ఒక మూలను కూర్చుంటే నేను కొత్తగా ఒక పార్టీని పెట్టుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతాననే ఉద్దేశంతో నేను రాకపోయి ఉండుండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు దూరం అవటమే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఆయన దూరం అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రస్తుతం ఆయన దూరం అయ్యాడు, దూరంగా ఉన్నాడు. మరి జూనియర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.